మనందరి జీవితాలు అనే మాటకు అర్థం ఏంటంటే చర్చ్ ఏజ్ అని అన్నారు. దీన్ని బట్టి ఒక సిద్ధాంతం గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఒకసారి శ్రద్ధగా ఆలకించండి. చాలా వివరంగా చెప్పుకోవాల్సిన సిద్ధాంతం ఇది. దీన్ని డిస్పెన్సేషనలిజం అంటారు. డిస్పెన్సేషనలిజం అంటే యుగములు గూర్చిన సిద్ధాంతం. బైబిల్ని అర్థం చేసుకోవడానికి కొంతమంది యుగములుగా విభజించారు. యుగములు అనే మాట బైబిల్లోనే ఉంది. డిస్పెన్సేషన్స్ లేక ఏజెస్ అనే మాట ఉపయోగించారు ఇంగ్లీష్లో. సో ఎన్ని ఏజెస్గా డిస్పెన్సేషన్స్గా విభజింపబడదో వినండి ఒకసారి. పాపం జలప్రలయం వరకు ఉన్న ఆ కాలాన్ని ప్రజల్ని ఏమన్నారంటే అమాయకపు యుగం అని దేవుడే అన్నారు. ఒక దగ్గర రాయించారు న్యూ టెస్ట్మెంట్లోనే. ఆ కాలంలో దేవుడు అమాయకపు యుగం అంటే చూసి చూడనట్టుగా వదిలేశాడు, కానీ ఇప్పుడు మాత్రం అందరూ మారు మనసు పొందాల్సిందే అనే మాట ఒక దగ్గర ఉపయోగించారు కదా. అక్కడ ఏమని అన్నారంటే జలప్రలయానికి ముందున్న కాలాన్ని అమాయకపు యుగము, దేవుడు చూసి చూడనట్లు ఉన్నారు అనే మాట బైబిల్ ఉపయోగించారు. జలప్రలయం తర్వాత నుంచి ఉన్న యుగాన్ని ఏమన్నారంటే మనస్సాక్షి యుగం, దేవుడు మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చాడు అని చెప్పే ఒక యుగం ఉంది. అది ఎంతవరకు తెలుసండి? మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చినంత వరకు ఉన్న కాలాన్ని మనస్సాక్షి యుగం అన్నాడు. అంటే దేవుడు మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు అనేది సిద్ధాంతం. అప్పుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చిన దగ్గర నుంచి యేసుక్రీస్తు వచ్చినంత వరకు ఏ కాలం అన్నారంటే అది ధర్మశాస్త్ర యుగం అన్నారు. డిస్పెన్సేషన్స్ ఆఫ్ లా. ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు, ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడిని పరలోకాన్ని తీసుకుని వెళ్తాడు. ఈ సిద్ధాంతం అంతా దాన్ని ధర్మశాస్త్రం. మర్చిపోవద్దు. మోషే కాలంలో దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన దగ్గర నుంచి యేసు ప్రభు మరణం, పునరుత్థానం, సంఘాన్ని ఆరంభమైనంత వరకు ఉన్న కాలాన్ని ధర్మశాస్త్ర యుగం అని అన్నారు. ఆ తర్వాత ఉన్న 4వ యుగాన్ని చర్చ్ ఏజ్, సంఘ యుగం అని అన్నారు. అంటే ఈ సంఘం ఉన్న కాలాన్ని ఇంకో పేరు కూడా ఉంది. ఆ సంఘ యుగానికి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే కృపాయుగం అని అన్నారు. అప్పుడు ధర్మశాస్త్రం గలతీ పత్రికలో ఉన్న ఆర్గ్యుమెంట్, రోమా పత్రికలో ఉన్న ఆర్గ్యుమెంట్, అది ధర్మశాస్త్ర యుగం. ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు, రక్షణ కూడా ఇస్తాడు. ఇప్పుడు కృపాయుగం, కృపను బట్టే దేవుడు మనుషుల్ని రక్షిస్తాడు. కృపను ఎవరైతే ఉపయోగించుకుంటారో, విశ్వసిస్తారో వాళ్ళకి రక్షణ, ఆశీర్వాదం. ఎవరు కృపను తృణీకరిస్తారో వాళ్ళు నిత్యమైన నరకానికి. ఇది కృపాయుగం అన్నారు. అదేంటంటే చర్చ్ ఏజ్, సంఘయుగం. ఆ తర్వాత రాబోతున్న ఒక 7 సంవత్సరాలని శ్రమయుగం అన్నారు. అంటే శ్రమల యుగం, మహాశ్రమల కాలం. ఆ తర్వాత వచ్చే ఒక అద్భుతమైన మరొక యుగాన్ని మిలేనియల్ కింగ్డమ్ అన్నారు, 1000 ఏండ్ల పరిపాలన. ఇది బైబిల్ అంతా టైం లైన్ అంటే తెలుసు కదండి. దేవుడు సృష్టి ఆరంభించిన దగ్గర నుంచి, దేవుడు క్రియేషన్ దగ్గర నుంచి, రెండో పెద్ద పాయింట్ అన్క్రియేషన్ ఏంటంటే లయం చేయడం, నాశనం చేయడం. అక్కడతో సరికాదు, తర్వాత రీక్రియేషన్ లేదు, న్యూ క్రియేషన్ చేయబోతున్నాడు. దేవుడు మొదటగా సృష్టించారు, ఒక టైంలో నాశనం చేయబోతున్నారు, లయం చేయబోతున్నారు. ఇంకొక టైంలో మరలా కొత్త సృష్టిని దేవుడు ప్రభు సృష్టించబోతున్నాడు. వింటున్నారు కదా? ఈ టైం లైన్ సింపుల్ డివిజన్ అయితే ఇది క్రియేషన్, అన్క్రియేషన్, న్యూ క్రియేషన్. కాకపోతే ఇందులో ఒక సమస్య ఉంది. సమస్య ఏంటి? మీకేమైనా అర్థమైందా? ఒకసారి మొత్తం యుగాలన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ సమస్య దగ్గరికి వస్తా. మీకు ఏమైనా ఆలోచన ఉంటే చెప్పండి. దేవుడు మనుషుల్ని ఎలా రక్షించాడు, ఎలాగ మనుషులతో డీలింగ్ చేశాడంటే జలప్రలయానికి ముందున్న మనుషులందరినీ, కాలాన్ని, అంటే ఇదంతా టైం లైన్. చూడండి, టైం లైన్ అంతా ఏంటో తెలుసా? సృష్టి ఆరంభం మొదలుకొని సృష్టి నూతన ఆరంభం వరకు. ఎందుకంటే ఇప్పుడున్న సృష్టిని దేవుడు ఒక రోజు లైన్ చేయబోతున్నాడు. క్రియేషన్, అన్క్రియేషన్ అండ్ దెన్ న్యూ క్రియేషన్. కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని సృష్టించాడు. అది నిత్యం ఉంటుంది, ఇంకా ఆ లైన్కి ఇంక ఎండింగ్ ఉండదు. ఓకే, ఇది టైం లైన్. ఈ టైం లైన్ మొత్తాన్ని బైబిల్ యొక్క పండితులు ఎలా విభజించారంటే జలప్రలయం ముందున్న ప్రజలతో దేవుడు ఎలా డీలింగ్స్ పెట్టాడంటే అమాయకపు యుగం అని ఒక దగ్గర బైబిల్లో రాయించాడు కాబట్టి దాన్ని అమాయకపు యుగం అన్నారు. జలప్రలయం తర్వాత నుంచి మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చినంత ఆ మధ్యలో ఉన్న కాలాన్ని ఏమన్నారు? ఈ రెండో భాగాన్ని అంటే ఆ డిస్పెన్షన్ ఏమంటారు? మనసాక్షి యుగం. దేవుడు కాన్షియస్ ని ఆధారం చేసుకొని తీర్పు తీరుస్తాడు, శిక్షిస్తాడు, రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనేది ఇదిగో ఈ యోబు గారి కాలం కూడా అందులోకే వస్తుంది, అబ్రాహాము గారి కాలం కూడా అందులోకే వస్తుంది. దండాలు ఉంచండి. మోషే గారికి ధర్మశాస్త్రం ఇచ్చిన దగ్గర నుంచి ఇది ధర్మశాస్త్ర యుగం అన్నారు. అది ఎప్పుడు అంతమైందంటే ధర్మశాస్త్రాన్ని యేసు ఆ సిలువకు కొట్టివేసి, దాన్ని పాటించి కొట్టివేసి దాని క్రింద ఉన్న వారిని విమోచించాడు, విడిపించాడు అనే మాట గలతీ పత్రికలో ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అంతటిని బట్టి ఓహో, ధర్మశాస్త్ర యుగం ఎప్పుడు ముగింపైందంటే యేసుక్రీస్తు శిలువ మరణంతో ఆ యుగం ముగింపైంది. దేవుడు ధర్మశాస్త్రాన్ని బట్టి మనుషుల్ని తీర్పు తీర్చడం, రక్షించడం. మరి దేని బట్టి అంటే ఇదిగో యేసుక్రీస్తునందు కృప యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో దాన్ని చర్చ్ ఏజ్ అన్నారు. ఇప్పుడు మనం ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నాం? ఇదంతా 61:2లో ఉంది. 61:2లో మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే చర్చ్ ఏజ్ గురించి మాట్లాడుతున్నాం. అసలు చర్చ్ అంటే ఏంటి? ఈ చర్చ్ యొక్క ప్లాన్ ఏంటి? ఎప్పటి నుంచో దేవుని ప్రణాళికలో ఉంది. ఈ చర్చిలో ఉన్న వాళ్ళకే దేవుడి విషయాలు అర్థమైనట్టు చేస్తారు. అసలు మనం ఎవరు ఎందుకు పుట్టాం, ఎందుకు ఏడుపులు, కష్టాలు, చావులు, రేవులు ఇవన్నీ ఎందుకు జీవితంలో అంటే మన పాపాన్ని బట్టి మన జీవితాలు శపింపబడ్డాయి. కానీ దేవుడు మనలందరినీ తన ఉచితమైన కృపతో ఉచితంగా విమోచించి, రక్షించి అద్భుతమైన భవిష్యత్తులోకి తీసుకుని వెళ్ళడానికి ఆయన ప్రణాళిక ఇప్పటికిప్పుడు ఏదో నిర్ణయాలు తీసుకున్నది కాదు. దేవుడు మీరేదో కష్టపడుతున్నారు, ఏడుస్తున్నారు కాబట్టి అరే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని చూసి కనికరించలేదు దేవుడు. మీకు అర్థమవుతుందా? మీరేదో చర్చకు వచ్చారు కాబట్టి, ప్రార్థన చేశారు కాబట్టి, ఎన్నో గుళ్ళకి వెళ్ళాం, గోపురాలకు వెళ్ళాం, ఏమీ జరగలేదు, చర్చకు వచ్చాం, ఏదో జరిగింది అనుకుంటున్నారా? అలాగే మీరు రాలేదు సార్ చర్చికి.
మా అమ్మ నా బుర్ర తింద కాబట్టి నేను చర్చకొచ్చానని నేను అనుకున్నా. మా అక్కలు నా బుర్ర తిన్నారు కాబట్టి నేను చర్చకొచ్చాను అనుకున్నాను నేను. తర్వాత అర్థమైంది, ఎవరెవరు చర్చిల్లో కనిపిస్తారో, ఎవరెవరు దేవుని గురించి మొత్తం బైబిల్ యొక్క కాన్సెప్ట్ పాయింట్ అర్థం చేసుకుని విశ్వసించి దాని మాట అర్థం ఏంటంటే, ఎవరి మనోనేత్రాలు తెరవబడతాయో, ఎవరు మేల్కొంటారో, ఎవరి హృదయం తెరవబడుతుందో, బైబిల్ ఏంటో మెసేజ్ ఏంటో అర్థమవుతుంది. అర్థం కావడం కాదు, దాన్ని ఎందుకు విశ్వసిస్తారు, ఆనందిస్తారు కూడా. అందుకే వర్షిప్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, ఎంత పెద్ద ప్లాన్లో నన్ను కూడా కలుపుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని ఆ దేవుని కృపను బట్టి, ప్రేమను బట్టి మనకి గ్రాటిట్యూడ్ వస్తుంది, అంటే కృతజ్ఞతా భావం వస్తుంది. అందులో నుంచే దేవుని కోసం ఏదైనా చేయాలనే ఆసక్తి అది కలుగుతుంది. సార్, ఇప్పుడు మనం ఎక్కడి వరకు వచ్చాం? చర్చ్ ఏజ్కి వచ్చాం. సో చర్చ్ ఏజ్లో మనందరం ఉన్నాం. ఆ తర్వాత ఈ భూమి మీదకి ఏం రాబోతుందంటే, ఒక 7 సంవత్సరాల కాలంలో మహాశ్రమలు రాబోతున్నాయి, దేవుని యొక్క తీర్పులు రాబోతున్నాయి. దాని గురించి కూడా ఇదిగో ఈ మాటలు ఉన్నాయే, ఇదిగోండి ప్రతిదండన దినము గురించి ఈ మాట చెప్తుంది కదా, 2వ వచనం. దేవుని యొక్క తీర్పులు ఈ లోకానికి రాబోతుంది. అది ఒక 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో బైబిల్ మరలా చెప్తుంది. మరొక పెద్ద యుగం, 1000 సంవత్సరాలు, 1000 years ఈ లోకాన్ని దేవుని యొక్క కుమారుడు, లోకరక్షకుడు ప్రభువైన యేసు ఈ లోకాన్ని పరిపాలిస్తుంది. అది మిలేనియల్ కింగ్డమ్ అన్నాం. సో దాని తర్వాత నిత్యమైన తీర్పులు విధించిన తర్వాత, నిత్యమైన తీర్పు అంటే ఏంటంటారు దాన్ని? వైట్ థ్రోన్, గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటారు. అంటే మహా ధవల సింహాసన తీర్పులు అంటారు. అంటే భూమి పుట్టింది మొదలుకొని ఎంతమంది అయితే దేవుని మాటను నమ్మకుండా, ఆయనకి జీవితం ఇవ్వకుండా అదే పాపాలు చేస్తూ కంటిన్యూ అవుతూ మరణించారో వాళ్ళందరినీ తిరిగి లేపి మరి దేవుడు నరకంలో లేపిపోతున్నాడు. ఈ విషయాలన్నీ ఎక్కడున్నాయి? ప్రకటన 20లో ఉన్నాయి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్నాయి. అంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కొని ప్రభు కోసం జీవిస్తామని పశ్చాత్తాపంతో దేవునికి హృదయంలో చోటెవ్వరో, జీవించడానికి ఇష్టపడరో, వాళ్ళందరినీ దేవుడు మరణించి కొన్ని వేల సంవత్సరాలు అవ్వచ్చు, వాళ్ళందరినీ తిరిగి లేపి నిత్యం యుగయుగాలు అగ్నిగుండంలో వాళ్ళని ఉండేటట్లు వేయబోతున్నాడు. అది ధవల సింహాసనం తీర్పు అనే మాట చెప్తాం. గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్స్, ఇది ఫైనల్ జడ్జిమెంట్. ఓకే, మరణించిన వాళ్ళందరినీ తిరిగి లేపి వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అది రెండో పునరుత్థానం. రెండో పునరుత్థానంలో ఉండడం చాలా ప్రమాదం. మొదటి మృతుల పునరుత్థానంలో ఉన్నవారి ధన్యులు. ఈ మాట ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. సో ఇది జరగబోతుంది సార్. ఆ తర్వాత దేవుడు ఇప్పుడున్న భూమి ఆకాశాన్ని తీసివేసి, కాల్చివేసి కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని సృష్టిస్తారు. ఆ విషయం ఇదిగో ఇక్కడ కూడా ఉంది. చూసారా? యెషయా గ్రంథం 66 అధ్యాయం చివరి అధ్యాయంలో ఏముందో 22వ వచనం గుర్తుంటది కదా ఈజీగా. 66:22 నేను సృజింపబోవు కొత్త ఆకాశమును కొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు. ఈ మాట దేవుడు ఇక్కడ అన్నారా? ఇదేదో ఊరికే దేవుడు అన్న మాట కాదు. ప్రకటన గ్రంథంలో చూస్తే అంతటా నేను కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని చూశాను అని యోహాను గారు చెప్తున్నారు దర్శనంలో. అంటే ఇప్పుడున్న ఈ భూమి ఆకాశాన్ని దేవుడు అగ్నితో నాశనం చేయబోతున్నాడు అన్న విషయం ఇదివరకే మనం చదివాం, చూసాం, వాక్య ధ్యానం కూడా చేశాం. సో యెషయా గ్రంథం 66లో ఏముందో ప్రకటన గ్రంథంలో అదే ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. మనం వెనక్కి వస్తున్నాం. ఈ చర్చ్ ఏజ్లో ఉన్నవారు వారి యొక్క ధన్యత ఏంటో ఉచితంగా, ఫ్రీగా. మీరు అర్థమవుతుందా? ఒకవేళ మనం ధర్మశాస్త్రం పరిపాలించే కాలంలో పుట్టినాం అనుకోండి, యూదులకి దేవుడు మెసేజ్ ఇచ్చాడు, ఆ యోధా మతంలోకి వెళ్ళి ఆ ప్రకారం మనం జీవిస్తేనే మనకి నీతి కలుగుద్దని చెప్పాడు అని మనం అందరం అదే నమ్ముకునే వాళ్ళం. అది ఎంతో ప్రయాసతో కూడుకునేది. ఆ విషయం దేవుడు వాళ్ళకు కూడా చెప్పాడు. అయితే ఈ డిస్పెన్సేషనలిజంలో ఉన్న ఒక పెద్ద సమస్య మీకు ఎవరికైనా ఏమైనా చిన్న హింట్ అర్థమైందా? చెప్తారా? యుగాలు ఉన్నాయి. ఈ యుగాలు రైటే, వాళ్ళు బైబిల్ పండితులు ఈ యుగాలను ఎలా డివైడ్ చేసింది బైబిల్లో ఉన్న వచనాలు బట్టి డివైడ్ చేశారు. కానీ ఇందులో ఉన్న ఒకే ఒక సమస్య ఏంటంటే, ఆ యుగంలో దేవుడు మనుషుల్ని ఎలా రక్షించాడు, క్షమించాడు, ఆశీర్వదించాడంటే అమాయక యుగం కదా, పెద్ద పట్టించుకోలేదు అని అన్నారు. అంటే ఆ యుగంలో చనిపోయిన వాళ్ళందరూ రక్షణ పొందినట్టేనా? పరలోకంలో ఉంటారా?